నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించనుంది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించనున్నారు. ఏపీలో పాఠశాలల హేతుబద్ధీకరణపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో వాడి వేడి చర్చ జరిగింది. కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. సిలబస్ ను భాజపా కాషాయీకరణ చేసిందన్నారు. హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరికాదని పేర్కొన్నారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దన్నారు. వైకాపా సభ్యుడి మాటలు తప్పుగా ఉంటే వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు. దీన్ని మంత్రి లోకేష్ స్వాగతించారు. గౌరవ సభ్యులు, ఇది కరెక్ట్ కాదండి. ఏమనుకోపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని, హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం, మతం, ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మీ బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి, మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి. మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒక చోటు నుంచి మరో చోటుకు టికెట్ కావాలని నోటితో చెబితే టికెట్ బుక్ చేస్తుందని, నంబర్ చెబితే కరెంటు బిల్లు కట్టేస్తుందని, అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయని వివరించారు. పబ్లిక్ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్ పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ శాఖ అధ్యక్ష 39 సర్వీసెస్ అందజేస్తున్నాం. బిల్ పేమెంట్, హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేది. అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత ఏ నెలలో కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కంప్లైంట్ రిజిస్ట్రేషన్, సర్వీస్ రిక్వెస్ట్, న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నాం అధ్యక్ష. గతంలో న్యూ కనెక్షన్ అంటే అది పెద్ద ప్రాసెస్ అధ్యక్ష. అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి, పలానా దగ్గర కావాలి, మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇస్తే ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం. అధికారులు నేరుగా సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. నేను కూడా చూసాం, కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష, తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ అవుతుందని భయం ఉంటుంది, షాక్ కొడుతుందని భయం ఉంటుంది. అది కూడా ఫోటో పెడితే ఇమీడియట్ గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష. 13 సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అందించాం. బస్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్స్, రీఫండ్ స్టేటస్, ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రెవెన్యూ సర్వీసెస్ వచ్చగల 19 సర్వీసెస్, ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ల్యాండ్ రికార్డ్స్, చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మున్సిపల్ శాఖ వచ్చగల 29 సర్వీసెస్ అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ అండ్ సువేజ్ చార్జెస్, ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్ కి వచ్చగల 6 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. దీంట్లో కూడా ఏంటంటే స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా
అందిస్తాం జరిగింది. అధ్యక్ష, మా విద్యాశాఖకు సంబంధించిన 5 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. ఎగ్జామ్ హాల్ టికెట్స్, రిజల్ట్స్ నోటిఫికేషన్, స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్. ఇంకో పక్కన ఆర్టీజీ, ఇంకో మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్, మెడికల్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించిన 10 సర్వీసెస్ దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష. జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికీ 51 లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ మీద జరిగింది అధ్యక్ష. 51 lakh ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. ఏపీఆర్టీసీకి సంబంధించిన 1,55,000, మున్సిపల్ శాఖకి సంబంధించిన 1,20,000, మా విద్యా శాఖకు సంబంధించిన 25,85,000. ఎందుకు మా విద్యా శాఖ అంత ఎక్కువ ఉందో కూడా చెప్తాను అధ్యక్ష. ఎండోమెంట్ కి సంబంధించి 3,27,000, ఎనర్జీకి 2 లక్షలు ట్రాన్సాక్షన్స్, హెల్త్ కి 2,40,000, గ్రీవెన్స్ కి 1,00,000, పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరిచాం. దాంట్లో 50,000 సర్వీసెస్, రెవెన్యూకి వచ్చేగల 13 లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చేగల 25 లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించాం అధ్యక్ష. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. పిల్లలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగులుతుందని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, హెల్మెట్ ధరించకపోతే 1,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. హెల్మెట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం. ప్రాణమా 1,000 రూపాయల అన్న సున్నితత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీమ సాగునీటి కష్టాలను గట్టెక్కించే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోతిరెడ్డిపాడు పైన, నేడు రాయలసీమ ఎత్తిపోతల పైన ఇదే తరహాలో చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో తన మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్కొచ్చాయి. పూర్తి కావటానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, కుడి ఎడమ కాలువలు అయితేనేమి, మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకురావడం అయితేనేమి, ఉత్తరాంధ్రలో అనేకమైన ప్రాజెక్టులు, మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి, అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి, అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కెనాల్ను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి, రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్ట్ అయితేనేమి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకైతేనేమి, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం, కరువును ప్రాదోలాలనే ఉద్దేశంతో ఆ రోజు సంకల్పించాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టును కూడా ఆలోచన కూడా చేయలేకపోయాడు. కనీసం ఇది నా ఆలోచన, దీన్ని రకంగా పూర్తి చేస్తానని చెప్పి పోలవరం పైన లేదు, హెచ్ఎన్ఎస్ఎస్ పైన లేదు, జిఎన్ఎస్ఎస్ పైన లేదు, వంశధార పైన లేదు, ఏ ప్రాజెక్టు పైన లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు దుర్మార్గంగా మళ్ళీ ఎన్నికైన తర్వాత దుర్మార్గంగా మాట్లాడుతూ నెపమంతా గత ప్రభుత్వాలను నెట్టేస్తూ ఈయన ఏమీ చేయకుండా ఈయన చేసినటువంటి మోసాన్ని మర్చిపోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టి అక్కడ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు శాశ్వతంగా పరిష్కారం చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆలోచనతో ఉత్తరాంధ్ర కూడా అన్ని రకాల వెనుకబడిన ప్రాంతం ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆర్థిక రాజధాని అటువంటిది వైజాగ్లో ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేశారు. మరి ఇది వాస్తవమా కాదు? అలాగే గోదావరి జిల్లాలను ఆయకట్టు స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మిస్టేక్స్ వల్ల డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలో అటువంటిది కూడా ఆలోచన చేయకుండా
దాన్ని నష్టానికి కారకులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు నిధులు వస్తున్నాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వహించినటువంటి ఆహార పదార్థాలని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లోనే భాగంగా ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రతా ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష, ఇవాళ ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి 2022 ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు 75,000 క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే, రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష. కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష. దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష, వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష. వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం. ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక తినుబండారాలు, ఆహారపు వీటి మీద మాత్రమే కాకుండా, నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తూ వచ్చారు అధ్యక్ష. వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష 5 సంవత్సరాల పాటు వీటి మీద దృష్టి పెట్టలేదనడానికి ప్రధానం నేను ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో, ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. కేవలం 6 మంది మాత్రమే హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఫుడ్ సేఫ్టీ గురించి తనిఖీలు ఎలా చేయాలి, ప్రజల కల్తీ లేకుండా ప్రజలకు ఆహారం ఎలా అందజేయాలి అనే దాని మీద ఆయన మహానుభావుడు ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు, ఫుడ్ సేఫ్టీ పోస్టులు 160 శాంక్షన్ పోస్ట్ అయితే 106 మంది ఉన్నారు, 54 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ల్యాబొరేటరీలో, ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే ల్యాబొరేటరీలు చాలా అవసరం అధ్యక్ష. అక్కడ 138 మంది ఉండాల్సి వస్తే 43 మంది మాత్రమే ఉన్నారు, 95 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం, శాంపిల్స్ తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం, వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష. ఒకటి సిబ్బంది లేదు, రెండోది ల్యాబ్లలో పరీక్షలు నిర్వహించడానికి, తనిఖీలు చేయడానికి సిబ్బంది లేరు, పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్ కూడా చెప్తాను, ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష. మరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వివిధ రకాల క్రీడా పోటీలు ఆహ్లాదకరంగా జరిగాయి. రికార్డు స్థాయిలో మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్న ఈ క్రీడా సంరంభంలో మొదటి రోజు రాష్ట్రం నలుమూల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అనేక ఆటల్లో జట్లుగా ఏర్పడి తమ ప్రతిభని ప్రదర్శించారు. క్రికెట్, షటిల్, కబడ్డీ క్రీడల్లో రాజకీయ నాయకులు ముఖాముఖి తలపడి తమ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు పర్యవేక్షించారు. ఇప్పుడే అందిన తాజా వార్త, అన్న ఒక ప్లేయర్ కావాలంటన్నా, వాళ్ళైతే అంతకుముందు మాకు ఉన్నారని చెప్పారు, ఇప్పుడు ప్లేయర్ కావాలన్నా. శ్యామ్ గారు అసంతృప్తిగా, కోటి గారు, అచ్చెన్నాయుడు గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి చేయలేపాలి. నిలబడుకున్నారు ఎమ్మెల్యేలు. ఓపెనింగ్ బ్యాట్స్ వచ్చేదన్నా, ఎవరు బ్యాటింగ్ చేసేది ఎవరండి ఇప్పుడు? అది రాదు, ఆడుంటుంది చెన్నైలో పోయా, చెన్నైలో దాగుతున్నాం. ఇంతవరకు కామెంటరీలో అతి కోపంగా ఉన్నారు, ఉరిమి చూశారు. నాకేమన్నా అవుతే అచ్చెన్నాయుడు గారే దానికి ఇదని చెప్పి నేను ముందు తెలియజేసుకుంటున్నాను. బాధ్యత వహించాలి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.